హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు వంశీ టాక్స్. ఇలాంటి క్రికెట్ అండ్ ఎస్ఆర్హెచ్ అప్డేట్స్ అన్ని తెలుసుకోవాలంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనలీ ఎస్ఆర్హెచ్ టీం 57 రన్స్ తో ఆర్ఆర్ టీం మీద గెలిచింది. వాట్ ఏ కమ్బ్యాక్ ఫ్రమ్ ఎస్ఆర్హెచ్ టీం. ఎస్ఆర్హెచ్ టీం వాడిన ఫస్ట్ 4 మ్యాచెస్ లో జస్ట్ ఒకటే మ్యాచ్ గెలిచి చాలా పూర్ బౌలింగ్ అటాక్ ఉందని ప్రతి ఒక్కరు అన్నారు. బట్ ఎస్ఆర్హెచ్ టీం దగ్గర ఎలాంటి యంగ్ బౌలర్స్ ఉన్నారు, మళ్ళీ ఒకసారి ప్రూవ్ చేసింది ఎస్ఆర్హెచ్ టీం. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు ఎస్ఆర్హెచ్ టీం. ఆర్ఆర్ లాంటి టీం ని ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ 216 రన్స్ ని టార్గెట్ ఇచ్చి డిఫెండ్ చేసుకున్న ఎస్ఆర్హెచ్ టీం కి వన్స్ అగైన్ కంగ్రాచులేషన్. ముందుగా ఈ మ్యాచ్ గెలవడానికి మెయిన్ కారణం ఎస్ఆర్హెచ్ టీం యొక్క యంగ్ బౌలర్స్. ఒక్క బౌలర్ కాదు, ఈ మ్యాచ్ లో ఇద్దరు బౌలర్స్ తెస్తే ఇద్దరు కూడా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారని చెప్పాలి. వారే ప్రఫుల్ ఇండియా అండ్ సకీబ్ భూషణ్. ఇంకా మనం ముందుగానే మాట్లాడుకున్న ప్రివ్యూ వీడియోలు కూడా క్లారిటీగా చెప్పాం. హర్షల్ పటేల్, జయదేవ్ ఉన్నట్టు ఇలాంటి ప్లేయర్స్ ని తీసేసి ప్రఫుల్ ఇండియా, సకీబ్ భూషణ్ ఇలాంటి ప్లేయర్స్ ని తెచ్చుకోవాలని చెప్పాం. ఎగ్జాక్ట్లీ అలా జరిగింది. వాళ్ళు రావడంతో వైభవ్ సూర్యవంశీ, జైస్వాల్ ఇలాంటి వికెట్ తీసి మ్యాచ్ అయితే వన్ సైడ్ చేశారు. ఇంకా ఈ మ్యాచ్ యొక్క ఫుల్ డీటెయిల్స్ విషయానికి వెళ్తే ఎస్ఆర్హెచ్ టీం వన్స్ అగైన్ టాస్ అయితే ఓడిపోయింది. ఆర్ఆర్ టీం అయితే బౌలింగ్ తీసుకోవడానికి రెడీ అయినా ఎస్ఆర్హెచ్ టీం దగ్గర బెస్ట్ బ్యాటింగ్ లైనప్ ఉంది. వాళ్ళు బెస్ట్ స్కోర్ చేస్తారని అందరం అనుకున్నాం. బట్ రావడంతో జోఫ్రా ఆర్చర్ కి అభిషేక్ శర్మ డకౌట్ అయితే అయిపోయాడు. సో ఇక్కడ ఎస్ఆర్హెచ్ టీం మళ్ళీ బ్యాక్ సైడ్ వెళ్ళిపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అభిషేక్ శర్మ ఎంత ఇంపార్టెంట్ నాక్స్ ఆడుతారో మనందరికీ తెలుసు. బట్ ఇక్కడ తన డకౌట్ అయిపోవడంతో ఇషాన్ కిషన్ ఈ మ్యాచ్ లో డైరెక్ట్ గా ఓపెనర్ పొజిషన్ లో వచ్చాడని చెప్పుకోవాలి. ఇంకా ఇక్కడ ఇషాన్ కిషన్ అండ్ ట్రావిస్ హెడ్ ఇద్దరు కలిసి 50+ రన్ పార్ట్నర్షిప్ అయితే ఇచ్చారు. కానీ ఓవరాల్ గా 10 ఓవర్స్ కంప్లీట్ అవుతానికి జస్ట్ 80 రన్స్ మాత్రమే. మరి ఇలానే ఆడితే ఎస్ఆర్హెచ్ టీం టోటల్ గా 180+ మాత్రమే టార్గెట్ చేస్తుంది. సో ఇక్కడ అసలైన మ్యాచ్ స్టార్ట్ అయిందని చెప్పాలి. మెయిన్ గా ఇషాన్ కిషన్ తనైతే క్యాప్టెన్సీ నాక్ ఆడాడని చెప్పాలి. ఈ రోజు జస్ట్ తన ఆడిన 44 balls లో 91 రన్స్ విత్ స్ట్రైక్ రేట్ 200+. వండర్ఫుల్ నాక్ బై ఇషాన్ కిషన్. అండ్ కమింగ్ టు క్లాస్ విషయానికి వస్తే తన ఆడిన 26 balls లో 40 రన్స్. తను కూడా లాస్ట్ అగైనెస్ట్ పంజాబ్ మ్యాచ్ లో 100+ స్ట్రైక్ రేట్ ఆడాడు కాబట్టి అందుకోసం ఈ మ్యాచ్ లో తనైతే బెస్ట్ బ్యాటింగ్ ఆడాలని వచ్చి తన దగ్గర నుంచి కూడా స్పిన్నర్ ఓవర్స్ లో అయితే బెస్ట్ హిట్టింగ్ చూసామని చెప్పాలి. ఇంకా కమింగ్ టు లాస్ట్ ఫినిషింగ్ లో నితీష్ కుమార్ రెడ్డి అదర్ కొట్టాడని చెప్పాలి. తను ఆడిన 13 balls లో 28 రన్స్ విత్ స్ట్రైక్ రేట్ 215. ఇంకా మెయిన్ గా ఫినిషర్ పొజిషన్ లో అనికేత్ వర్మ, సలీల్ అరోరా లాస్ట్ 13 balls లో 24 రన్స్ ఇచ్చి ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్స్ అందరూ కలిసి 216 రన్స్ చేస్తే మరి ఈ రన్స్ అయితే ఆర్ఆర్ టీం ఈజీగా చేజ్ చేయొచ్చు కూడా. మరి రాజస్థాన్ రాయల్స్ లాంటి టీం 217 రన్స్ అంటే ఒక్కసారి వైభవ్ సూర్యవంశీ సెట్ అయితే ఈ మ్యాచ్ ని ఈజీగా గెలుస్తారు. మరి ఇక్కడ మెయిన్ గా ఎస్ఆర్హెచ్ టీం యంగ్ బౌలర్స్ ఎలాంటి బౌలింగ్ వేస్తారో ప్రతి ఒక్కరు ఇంట్రెస్టింగ్ గా ఉన్నాం. మరి ఫస్ట్ ఓవర్ లోనే అసలైన మ్యాజిక్ స్టార్ట్ అయింది. అతనే ప్రఫుల్ ఇంజే. వండర్ఫుల్ బౌలింగ్ అని చెప్పుకోవాలి. మెయిన్ గా తనైతే 4 overs లో 34 రన్స్ విత్ 4 wickets. ఒక్కసారి తన తీసిన 4 wickets విషయం గురించి మాట్లాడుకుంటే వైభవ్ సూర్యవంశీ, జురెల్, ప్రిటోరియస్ అండ్ పరాగ్ ఈ 4 బ్యాటర్స్ అవుట్ చేసి పవర్ ప్లే లో తన వేసిన ఫస్ట్ ఓవర్ లోనే 3 wickets. వండర్ఫుల్ బౌలింగ్ ఫ్రమ్ ప్రఫుల్ ఇంజే. ఇంకా ఫిక్స్ అవ్వండి, ఎస్ఆర్హెచ్ టీమ్ కి బౌలింగ్ డిపార్ట్మెంట్ లో ఏ ప్రాబ్లం ఉండవు. బట్ ఇదైతే తొందరగా సెలబ్రేట్ చేసుకునే విషయం అయితే కాదు. నెక్స్ట్ మ్యాచెస్ లో ఇంకా ఇలాంటి బౌలింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చి నెక్స్ట్ 2 matches అగైనెస్ట్ చెన్నై సూపర్ కింగ్స్ అండ్ ఢిల్లీ ఈ 2 మ్యాచ్లు గెలిచి ఎస్ఆర్హెచ్ బెస్ట్ పొజిషన్ కి అయితే వెళ్ళడం పక్కా. దాని గురించి అయితే తర్వాత మాట్లాడుకుందాం. ఇంకా మెయిన్ గా సకీబ్ భూషణ్ గురించి మాట్లాడుకున్న తన కూడా 4 overs లో జస్ట్ 24 రన్స్ విత్ 4 wickets. ఈ 2 ఫాస్ట్ బౌలర్స్ అయితే అద్దరు కొట్టారని చెప్పాలి ఈ మ్యాచ్ లో. మెయిన్ గా సకీబ్ భూషణ్ దగ్గర నుంచి కూడా బెస్ట్ యార్కర్స్ అండ్ స్లో బాల్స్ అయితే చూస్తున్నాం. సో నెక్స్ట్ మ్యాచెస్ నుంచి వీళ్ళిద్దరు బెస్ట్ బౌలింగ్ అయిపోతున్నారు మన ఎస్ఆర్హెచ్ టీమ్ కి. ఇంకా ఎస్ఆర్హెచ్ బౌలింగ్ అయితే సెట్ అయిందని చెప్పుకోవాలి. ఇంకా ఇషాన్ మలింగ దగ్గర నుంచి 4 overs లో 31 విత్ 2 wickets. ఇంకా శివంక్ కుమార్ అండ్ హర్ష డూబే ఇద్దరు కూడా ఒక డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారని చెప్పాలి ఈ మ్యాచ్ లో. అండ్ నితీష్ కుమార్ రెడ్డి దగ్గర కూడా బెస్ట్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ అయితే చూసాం ఈ మ్యాచ్ లో. సో ఫైనల్లీ ఎస్ఆర్హెచ్ టీం అయితే ఆర్ఆర్ టీం 57 రన్స్ ఓడించి మ్యాచ్ అయితే ఈజీగా గెలిచింది. కంగ్రాచులేషన్స్ టు ఎస్ఆర్హెచ్ టీం. ఇంకా ఈ విక్టరీ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి.